చూసే ఉంటుంది, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు ఆల్మోస్ట్ ఇష్యూస్ మీద. సో ఆల్రెడీ మాట్లాడాడు, అయిపోయింది. లేటెస్ట్గా అనసూయ గారు కూడా చాలా అందరి రియాక్షన్ కంటే ఆవిడ కొంచెం చాలా స్ట్రాంగ్గా కూడా రియాక్ట్ అయ్యారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మహిళలకి నిజమైన రిప్రజెంటేటివ్స్ మేమే అని వీళ్ళు ఫీల్ అవ్వడము, లేకపోతే వీళ్ళు పెట్టిన ట్వీట్స్ని ఆధారంగా మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేది కొంచెం దురదృష్టకరం. ఇప్పుడు నిజమైన ఫెమినిస్టులు కావచ్చు, లేకపోతే ఒక సంస్కర్తలు, యాక్టివిస్టులు ఉన్నారు. వీళ్ళు మహిళలపైన ఎప్పుడన్నా సరే అత్యాచారాలు జరిగినా, చిన్నపిల్లల మీద జరిగినా కూడా వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ కోసం నిలబడుతున్నారు, కౌన్సిలింగ్లో ఉంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు. బట్ వీళ్ళెవరు చెప్తున్నారు, ఒక ఐటెం సాంగులు చేసుకునే ఆవిడ, ఒక ఐటెం సాంగులు పాడుకునే ఆవిడ, వీళ్ళిద్దరు వచ్చి మన మహిళలకి, సంసారపక్షంగా ఉండే మహిళలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చక్కగా చదువుకొని లైఫ్లో పైకి రావాలనుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు శుద్ధులు చెప్తారు. ఏంటి, మా బట్టలు మా ఇష్టం. ఇప్పుడు నిజానికి మగాళ్ళ కన్నా ఆడవాళ్ళలోనే వీళ్ళ మీద హేట్రెడ్ ఎక్కువగా ఉంది, మామూలుగా కాదు. ఎందుకంటే ఒక తల్లి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మేబీ ఒక 25 ఇయర్స్లో అందరూ కూడా తల్లులు అవుతున్నారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా కూతురు మీద ఉండొద్దు, ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా కొడుకు మీద ఉండొద్దు. సో వీళ్ళని తిట్టడానికి మెయిన్ ప్రధాన కారణం అదే. ఒకప్పుడు మన సమాజం ఎలా ఉండేదంటే, ఒక ఊరు, ఆ ఊళ్ళో మగాళ్ళు, పెళ్ళిళ్ళు, కుటుంబాలు, పిల్లలు, వ్యవసాయం, ఊరి అవతల కొంతమందిని పెట్టేవాడు. దీనికి కొంతమంది వెళ్తూ ఉండాలి, కళ్ళు కాంపౌండ్లు, సాని కొంపలు, విచ్ ఈజ్ నాట్ సపోజ్ టు బీ ఇన్ అవర్ సొసైటీ. సభ్య సమాజానికి ఇవి హానికరం అని తీసుకెళ్ళి ఊళ్ళో అవతల పడేశారు. సరే, కొంతమంది ఎదవాళ్ళు పోతారు, కళ్ళు తాగుతారు, రింబోలా డ్యాన్స్లు వేస్తారు, ఆ వేసలతో తిరుగుతారు, ఇవన్నీ చేస్తారు. సో వాళ్ళు వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి నానా రకాల ఇవి చేస్తుంటారు, వస్త్రధారణ కావచ్చు, ఇంకోటి చేస్తారు, అవంతా చేస్తారు. దాన్ని సపరేట్గా పెట్టేశారు. ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, లేకపోతే ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు, ఓకే, వాళ్ళు వేరే కేటగిరీ. ఒక లైన్ గీసుకున్నామంటే మహిళల్లో రెస్పెక్టబుల్గా బతికేవాళ్ళు, చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు, సంసారపక్షంగా ఉండేవాళ్ళు, అలాగే బిజినెస్ చేసి బిజినెస్లో డెవలప్ అయిన ఎంటర్ప్రెన్యూర్ మహిళలు, స్పోర్ట్స్లో అద్భుతాలు సాధించిన మహిళలు, సైంటిస్టులు అయిన వాళ్ళు, వీళ్ళు ఒక పక్క, వీళ్ళు ఒక పక్క. నేను అనేది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద క్రీమ్. ఇది వేస్ట్ సెక్షన్ అన్నమాట. అంటే నా దృష్టిలో ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించడమో, లేకపోతే ఒళ్ళు చూపించుకొని డబ్బులు సంపాదించడం అనేది ఒక నీచమైన కేటగిరీ. వాళ్ళని ఏ రకంగా మనం వీళ్ళకి ఆదర్శంగా చూపించకూడదు మన సమాజానికి. మన పిల్లలు కావచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, వీళ్ళని చూసి కనుక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే ఏం జరుగుతుంది? ఓకే, మనం కష్టపడి చదవాల్సిన అవసరం లేదు, మనం ఏదో పొట్టి బట్టలు వేసుకుని 4 పోజులు కొట్టి 4 ఎక్స్ప్రెషన్లు పెట్టుకొని బూత్ మాటలు మాట్లాడితే చాలా మార్కెట్ ఉంది బయట. ఎదవలు ఉన్నారు, నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు కదా. బయట ఉన్న ఒకప్పటి కల్చర్లో సాని కొంపలు, కళ్ళు కాంపౌండ్లో ఉన్నప్పుడు దానికి పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నడుస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళ వల్ల ఏదో జరుగుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ చెరిగిపోయింది. వాళ్ళు సమాజంలోకి వచ్చేసి వాళ్ళు నీతులు చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వల్ల వేసినట్టు. బతకండి, మీ బతుకులు మీరు బతకండి, మీరు శుద్ధులు చెప్పి మేము సంఘ సంస్కర్తలను చెప్పవాకండి. చాలా అసహ్యంగా ఉంది వినడానికి. నేను చెప్పేది అదే, ఎవరైతే మీరు సరే ఒళ్ళు అమ్ముకొని బతుకుతారా, లేకపోతే ఒళ్ళు చూపించుకొని బతుకుతారా, అది మీ చేతకానితనం, మీరు శుభ్రంగా చదువుకోలేకపోయారో, లేకపోతే సరైన ఆత్మగౌరవాన్ని మీలో పెంపొందింపలేకపోయారో, వాట్ ఎవర్ రీజన్ అలా అయింది మీ జీవితంలో, మాకు మీ మీద సానుభూతి ఉంది, సరే బతకండి. మేము మిమ్మల్ని ఏమీ చచ్చిపోవాలన్నట్లా, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో పెట్టేయాలన్నట్లా, బతకండి. కానీ మీరు వీళ్ళని చెడగొట్టకండి. ఎవరైతే మన గౌరవ మహిళలు సమాజంలో అని ఇంకొకటి రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు వీళ్ళు. నిజానికి వీళ్ళకి వీళ్ళ అవకాశం ఏంటో మనం చూపించకపోతే, వీళ్ళకి కనుక రెస్పెక్ట్ దొరికింది అంటే ఇక్కడుండే మహిళలు కూడా ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైన డిస్కవరీ చేసిన ఒక మహిళ,
లేకపోతే కరోనాకి మందు కనిపెట్టారు అనుకోండి, Hmm. లేకపోతే ఒక రాకెట్కి కొత్త ఫ్యూల్ ఏదో కనిపెట్టారు, మాస్కి వెళ్ళి రావడానికి, లేకపోతే చాలామంది మహిళలు దీంట్లో బిజినెస్లో అద్భుతాలు సాధిస్తున్న వాళ్ళు. వీళ్ళ డ్రెస్సుల గురించి నేనేం మాట్లాడను. వీళ్ళు ఏదైనా డ్రెస్సులు వేసుకున్నాను, నేను వీళ్ళ డ్రెస్ ఫ్రీడమ్ గురించి నేను, వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ ఫ్యాషన్ అనుకుని వాళ్ళు వేసుకుంటారు. కానీ వీళ్ళెవ్వరూ కూడా ఆ డ్రెస్సెస్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించాలనుకోవట్ల. నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే వెధవలు ఉన్నారో లైకులు కొడతారు, డబ్బులు వస్తాయి, వీళ్ళు ఐటమ్ సాంగులు చేస్తారు, డబ్బులు వస్తాయి. వీళ్ళ కేటగిరీ అది. బూత్ పాటలు పాడతారు, డబ్బులు వస్తాయి. వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఏమైనా వేసుకుని వీళ్ళు, నేను ఆయన శివాజీ గారు చెప్పినట్టుగా నేను ఏదో చీరలు కట్టుకోండో లేకపోతే ఏదో నేను చెప్పను, డీసెంట్గా డ్రెస్ వేసుకోండి. అంతకుమించి మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను చెప్పకూడదు. బయటకు వెళ్ళినప్పుడు నేను నీకైనా చెప్తా, శ్యామ్ బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక చెడ్డీ ఒక బనీని వేసుకెళ్తావా? ఎందుకు వెళ్ళవు? నీ బాడీ నీ ఇష్టం కదా, ఎందుకు వెళ్ళవు? ఎవడన్నా అడుగు. ఎందుకంటే మెంటలోడు అనుకుంటారు. నేను సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఒక డీసెన్సీ పాటించాలి. అంతకుమించి శివాజీ గారు కూడా అదే చెప్పాలనుకున్నారు. ఏదో వాళ్ళ మూవీ ప్రమోషన్ కదా, హీరోయిన్ కాస్త పొగడాలనుకున్నారు, సరే చీరకట్టు చీర గొప్పతనం గురించి చెప్పారు, దట్స్ ఓకే. బట్ మెయిన్ పాయింట్ వీళ్ళందరికీ ఎందుకు కోపాలు వస్తున్నాయంటే, ఒళ్ళు చూపించకండి, ఒళ్ళు దాచుకోండి, రెస్పెక్టబుల్గా. మీ ఇష్టం వచ్చిన బట్టలు మీరు వేసుకున్నా ప్రాబ్లం లేదు. మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు గమనిస్తే కావాలని అవే పోస్టులు పెడుతున్నారు. స్విమ్మింగ్ సూట్ వేసుకో. నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ సూటే వేసుకుంటావు, బాత్రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసు. మరి బాత్రూంలో ఉన్నాను కదా అని చెప్పి బాత్రూమ్ ఫోటోలు పెడతారా? బెడ్రూమ్లో మా ఆయనతో ఉన్నాను కదా అని చెప్పి బెడ్రూమ్లో ఫోటోలు పెడతారా? ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా.